హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెక్ అండ్ ఎస్. ఈ రోజు ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం పరిచయం అనే సోషల్ మెథడ్ లోని ఫస్ట్ చాప్టర్ ని తెలుసుకోబోతున్నాం. సాంఘిక శాస్త్రం ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఆ తర్వాత సాంఘిక శాస్త్రంలో వివిధ ఉంటాయి కదా విభాగాలు, భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం, అవి ఏ ఏ పదాల నుంచి వచ్చాయి, వాటి అర్థాలు ఏంటి, అలాగే ఆశయాలు ఏంటి, అందులో సాధారణ ఆశయాలు ఏంటి, నిర్దిష్ట ఆశయాలు ఏంటి, అలాగే కొన్ని విలువలు అనేవి ఉంటాయి. ఆ విలువలు ఉపయోగిత విలువలని, చాలా విలువలు ఉంటాయి, భౌతిక విలువలని, ఆ విలువల గురించి, అలాగే కొన్ని ఉపగమాలు ఉంటాయి అన్నమాట. బహుళ విభాగ ఉపగమం అని, తర్వాత పరస్పర ఆధారిత ఉపగమం అని, ఇలా చాలా రకాల ఉపగమాలు ఉన్నాయి. ఆ తర్వాత జ్ఞాన నిర్మాణం జరిగే సోపానాలు ఉన్నాయి. అలాగే విలువలకి ఆశయాలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఉంది. సో ఇవన్నీ తెలియాలంటే వీడియోని చివరి వరకు ఓపిక్గా చూస్తే గానీ ఆ విషయాలు అర్థం కావు. మనకు అనిపిస్తుంది ఏదో మ్యాటర్ అదంతా ఎందుకులే అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. దేంట్లోంచి ఎలాగైనా బిట్ అడగడానికి అవకాశం ఉంది. లైన్ టు లైన్ చదవడమే డిఎస్సి, ఓకేనా. అలాగే ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు 82 ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఏమైనా మిస్ అయినా సరే ప్రాక్టీస్ బిట్స్ లో కవర్ అయిపోతాయి. అలాగే దీంట్లోంచి బిట్లు ఎలా ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటది అనే విషయం కూడా తెలుస్తుంది అనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే 82 ప్రాక్టీస్ బిట్స్ అనేవి నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎందుకంటే మనకి వీటిలోంచి లాస్ట్ డిఎస్సికి బిట్లు వచ్చాయనే ఒక సమాచారం కూడా ఉంది, కాబట్టి దేన్ని మిస్ చేయకుండా అన్నిటినీ చూసేద్దాం. ఓకే. మానవుని పరిసరాలతో అతనికి ఉన్న అన్ని రకాల సంబంధాలని సమగ్రంగా పరిశీలించి తెలుపు శాస్త్రమే సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్భవించింది. క్రీస్తు శకం 1905వ సంవత్సరంలో సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించింది. 1916వ సంవత్సరం వరకు ఈ పదాన్ని అంతగా ఉపయోగించినప్పటికీ ఆ తర్వాత నుంచి సాంఘిక శాస్త్రం అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. పదం ఎప్పుడు ఉద్భవించిందంటే 1905, ఎప్పటి వరకు అంతగా ఉపయోగించలేదు అంటే 1916. ఆ తర్వాత విస్తృతంగా ఉపయోగించారు. సాంఘిక శాస్త్రం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అధ్యయనం. మానవుడు కుటుంబం నుండి వివిధ స్థాయిల్లో ప్రగతి చట్టం ఇక్కడ చూడొచ్చు. కుటుంబం, ఇరుగు పొరుగు, గ్రామం, తాలూకా, జిల్లా, రాష్ట్రం, జాతీయ, అంతర్జాతీయ. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం మానవునికి పరిసరాలతో అతనికి గల సంబంధాలను తెలియజేస్తుంది. సాంఘిక శాస్త్రం మానవ జీవితంలో జరిగే వివిధ సామాజిక దృగ్విషయాలను వివిధ కోణాల్లో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. సాంఘిక శాస్త్రం విద్యార్థులకు సామాజిక అనుభవాన్ని కలుగు చేస్తుంది. విద్యార్థులకు సామాజిక జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది విద్యార్థులకు సమాజంలోని సభ్యులకు సామాజిక ప్రమాణాలను తెలియజేస్తుంది అన్నమాట. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి సామాజిక శాస్త్రం, సాంఘిక విజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుంది. గాంధీ గారు చెప్పినట్లు పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అన్నది ఎవరంటే గాంధీ గారు. సాంఘిక శాస్త్రం ప్రధానంగా వేటిని అధ్యయనం చేస్తుందంటే మానవ సంబంధాలని అధ్యయనం చేస్తుంది. సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఏ స్థాయికి సంబంధించింది అంటే పాఠశాల స్థాయికి సంబంధించింది. భారతదేశ రాజ్యాంగం న్యాయమైన సమానతలతో కూడిన సమాజాన్ని అందించడానికి రూపొందించబడింది. సామాజికంగా జరిగే మానవ ప్రతిచర్యని బహుళ దృష్టి కోణాల్లో చూడాలి. మాధ్యమిక విద్యా దశ వరకు పునఃనిర్మాణం గావించిన విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం అనేది ఒక ముఖ్య విభాగం అన్నమాట. మూల విద్యా ప్రణాళిక విద్యార్థుల భావి జీవితమునికి శిక్షణనిస్తుంది. పాఠశాల విద్య తొలి దశలో మూల విద్యా ప్రణాళికకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సాంఘిక శాస్త్రమును మూల విద్యా ప్రణాళికలో చేర్చడానికి గల కారణాలను క్రింది విధంగా చెప్పవచ్చు. అవి మనోవిజ్ఞాన శాస్త్ర కారణాలు, సాంఘిక కారణాలు, లౌకిక కారణాలు. జాతీయ విద్యా విధానం 1986 ఈ కింది 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను గుర్తించింది. అవి భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, మన రాజ్యాంగ కర్తవ్యం, మన జాతీయతను పెంపొందించడానికి తోడ్పడే పాఠ్యాంశాలు, భారతదేశ సాంస్కృతిక సంపద, సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, స్త్రీ పురుష సమానత్వం, పరిసరాల సంరక్షణ, సామాజిక అవరోధాల తొలగింపు, చిన్న కుటుంబాల భావన, శాస్త్రీయ ధోరణి. ఈ 10 మౌలిక అంశాలని కూడా జాతీయ విద్యా విధానం 1986 కింద విద్యా ప్రణాళిక రంగాలను గుర్తించడానికి వీటిని చూడొచ్చు అన్నమాట. అయితే నూతన విద్యా విధానం కింద భారత ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రచురించిన
కార్యపథకం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ POAలోని వివిధ విషయాలను దృష్టిలోకి తీసుకుని మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలోని విద్యా పాఠ్య ప్రణాళికలను సంస్కరించారు. ఈ నూతన ప్రణాళికలను 1993-94 నుండి అంచెల వారీగా మన పాఠశాలల్లో ప్రవేశపెట్టారన్నమాట. విస్తరిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక, సామాజిక, సేవా రంగాలు పట్టణీకరణని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలోని అభివృద్ధిని పిల్లలు తమ జీవిత అనుభవాల ద్వారా అర్థం చేసుకోవడానికి, జాతీయ పౌరులుగా గుర్తింపు పొందడానికి సాంఘిక శాస్త్ర అధ్యయనం దోహదపడుతుంది. సాంఘిక శాస్త్ర అధ్యయన ఆశయాలు, దాని ప్రాముఖ్యత చూద్దాం. పరిసరాలతో విద్యార్థులకు పరిచయం, సాంఘిక ఆర్థిక సంస్థల పట్ల అవగాహన, సాంస్కృతిక వారసత్వ అభినందన, సామాజిక అర్హత, వివేచన గల ప్రజాస్వామ్య పౌరసత్వ నిర్మాణానికి, సాంఘిక భౌతిక పరిసరాలను అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానం, అవగాహన, సామర్థ్యం, అభిరుచులకు, ఆర్థిక, సాంఘిక, రాజకీయ విలువల అవగాహనకు, సంపూర్ణ మూర్తిమత్వాన్ని అందించుటకు, విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నటకు, అంతర్జాతీయ అవగాహనని పెంపొందించుకున్నటకు, సామాజిక నేపథ్యంలో కారణాలు చెప్పడం, కారణాలను అన్వేషించే నైపుణ్యాలను పెంపొందించడం, స్థాల కాల సంబంధాలని, విభిన్న మానవ అనుభవాల్ని అర్థం చేసుకోగలగడం, సామాజిక ప్రపంచాన్ని పలు కోణాలలో చూసి అర్థం చేసుకోవడం, ముద్రిత అంశం, డేటా, చిత్రాలు మొదలగు వాటిని అర్థం చేసుకొని విశ్లేషించే నైపుణ్యాలను పెంపొందించడం, సామాజిక రాజకీయ విలువల్ని అభివృద్ధి పరచడం. ఇవి సాంఘిక శాస్త్ర ఆశయాలు. ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తుల కంటే సామాజిక సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులు భావి సమాజ నిర్మాణానికి తగిన నైతిక, సాంఘిక విలువల్ని కలిగించాలి. సాంఘిక శాస్త్రం సాధారణ ఆశయాలేంటో చూద్దాం. మానవ సమాజాన్ని తెలపడం, అపేక్ష భావాన్ని కలిగించడం, విజ్ఞానవంతులైన సత్పౌరులుగా తయారు చేయడం, విశ్వశాంతిని చేకూర్చడం, జాతీయ సమైక్యతని పెంపొందించడం, దేశభక్తిని పెంపొందించడం, దేశ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించడం, భారతదేశ సంస్కృతిని ప్రశంసించడం అనేవి సాధారణ ఆశయాలు. మనకి ఇక్కడ మొత్తం ఆశయాలు ఏంటి, వాటి ప్రాధాన్యత ఏంటని ఇచ్చారు. అలాగే సాధారణ ఆశయాలు ఇచ్చారు. ఇప్పుడు నిర్దిష్ట ఆశయాలు చూద్దాం. విజ్ఞానార్జన, వివేచన మరియు విమర్శనాత్మకమైన నిర్ణయ శక్తులను పెంపొందించడం, స్వయం పఠన శిక్షణ, అలవాట్లని, నైపుణ్యాన్ని పెంపొందించడం, కోరదగిన శీల సంపదకి శిక్షణ ఇచ్చడం. అలాగే సాంఘిక శాస్త్రం బోధనా విలువలు ఏంటో చూద్దాం. సమస్యని సమర్థవంతంగా పరిష్కరించగలగడం, సహకార భావంతో శిక్షణ, సమాజ పరిణామానికి అనుగుణంగా సర్దుకుపోయే సరళ స్వభావం, వివేచనాత్మకమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడం, పౌరులుగా వ్యక్తుల పాత్రలను తెలపడం. ఇవి బోధనా విలువలు అన్నమాట. ఇప్పుడు సాంఘిక శాస్త్ర బోధన వల్ల వచ్చే ఫలితాలు విలువలైతే, సాంఘిక శాస్త్ర బోధన వల్ల సాధించవలసిన గమ్యాలని ఆశయాలు అంటారు. మనకి బిట్లు అనేవి ఇలాంటి అంశాల నుంచి రావడం ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. అలాగే మనకి ఇప్పుడు విలువలు అనేవి చాలా రకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. మనకి ఇప్పటి వరకు చెప్పిన ఆశయాలు, నిర్దిష్ట ఆశయాలు, సాధారణ ఆశయాలు ఇవి లైట్ గా చదువుకున్నా, ఇక్కడ నుంచి చదివే విలువలు ఇవి కొంచెం శ్రద్ధగా వినాలి. భౌతిక విలువలు: బుద్ధి కుశలత, సహనశీలత, నిస్వార్థత, సమాజానికి, జాతికి సేవ చేయాలనే దృక్పథం ఏ విలువల కిందకి వస్తుంది అని అడుగుతారు. భౌతిక విలువలు అన్నమాట. ఉపయోగితా విలువలు: హక్కులు, విధులు, బాధ్యతలు తెలుసుకోవడం, ఓటు హక్కుని వినియోగించుకోవడం, న్యాయాలు, చట్టాలను గౌరవించడం ఉపయోగితా విలువలు. సాంస్కృతిక విలువలు: మన పూర్వీకుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు తెలిసి ఉండడం. నైతిక విలువలు: చట్టాలపై నమ్మకం, గౌరవాన్ని కలిగి ఉండడం, సమాజ ప్రగతి కోసం పాటుపడటం, లంచగొండితనం, అవినీతిని రూపుమాపడం, పన్నులను సకాలంలో చెల్లించడం, నీతిబద్ధంగా వ్యవహరించడం మొదలైనవి నైతిక విలువల కిందకు వస్తాయి. సౌందర్యాత్మక విలువలు: ప్రకృతిలోని సంపదని అన్వేషించడం, నదులు, లోయలు, పర్వతాలు, కొండలు, జలపాతాలు, వివిధ ప్రజల జీవన విధానం, శిల్పకళలు, పెయింటింగ్లు, తాజ్ మహల్, జైపూర్ కోట, వివిధ దేవాలయాలు, రాజులు నిర్మించిన కోటలు మొదలైనవి. ఇవి సౌందర్యాత్మక విలువలు అన్నమాట. వీటన్నిటిని అన్వేషించి చూసుకోవడం. సృజనాత్మక విలువలు: ఉన్న విషయాన్ని నూతన విధానంలో చెప్పగలగడమే సృజనాత్మకత. విషయాన్ని విభిన్న రీతుల్లో అమర్చి నూతన ఆవిష్కరణకి నాంది పలకడం. ఇవి సృజనాత్మక విలువల కిందకు వస్తాయి. నెక్స్ట్ క్రమశిక్షణ విలువలు:
సమస్యను నిశితంగా పరిశీలించడం, సమగ్రంగా ఆలోచించడం, పరిశీలించిన అంశాల నివేదిక తయారు చేయడం, పరికల్పనల రూపొందించి పరీక్షించడం, ఇవి క్రమశిక్షణ విలువల కిందకు వస్తాయి. నెక్స్ట్, శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి. విశాల దృక్పథం అలవడుతుంది. నిర్ణయ శక్తి, విమర్శనాత్మక వైఖరి, మూఢనమ్మకాలను విడనాడి సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలు చేయగల శక్తిని పెంపొందించుకోవడం. ఇప్పుడు హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అంటే అన్వేషణ లేదా అన్వేషణ ద్వారా అభ్యసనం అని అర్థం. జియోగ్రఫీ అనే పదం జియోగ్రాఫియా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. జియో అంటే భూమి, గ్రాఫియా అంటే వర్ణన, అంటే భూమిని వర్ణించే శాస్త్రం అని అర్థం. సమాజంలో, రాజ్యంలో పౌరునికి గల సంబంధ బాంధవ్యాలను తెలుపు సామాజిక శాస్త్రమే పౌర శాస్త్రం. విద్యార్థికి సమర్థుడైన ప్రజాస్వామ్య పౌరుడిగా శిక్షణ ఇచ్చుటకు అవసరమైన పరిజ్ఞానాన్ని రాజనీతి శాస్త్రం అందిస్తుంది. మానవునికి కోరికలు, అందుబాటులో ఉన్న పరిమిత వనరులు, వాటి మధ్య గల సంబంధాన్ని అర్థశాస్త్రం చర్చిస్తుంది. అర్థశాస్త్రం అనే పదానికి ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటారు. ఇది ఓకియోనామస్ అనే గ్రీకు పదముల నుంచి వచ్చింది. అర్థశాస్త్రం మానవ కార్యకలాపాలు, సంపాదన, వ్యయం, వినియోగం, సంపద మొదలైన వాటి గురించి తెలుపుతుంది. మీకు ఎక్కడైనా చిన్న చిన్న పాయింట్లు మిస్ అయినా సరే ప్రాక్టీస్ బిట్స్ లో కవర్ అయిపోతాయి. 80+ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి కదా, అందులో కవర్ చేస్తారు, నో ప్రాబ్లం. ఓకే. NCF 2005 ప్రకారం సాంఘిక శాస్త్రం అనే విషయాన్ని ప్రత్యేకంగా బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలని సూచిస్తుంది. చరిత్ర మరియు భూగోళం ఈ రెండు శాస్త్రాలు మానవ కేంద్రీకృతంగా సాగే అధ్యయనాలు. సాంఘిక శాస్త్రాల బోధనలో నిర్మాణాత్మక అభ్యసనానికి ప్రత్యేక స్థానం ఉన్నది. దీనికై 3 ప్రధాన ప్రక్రియల్ని తరగతి గదిలో అనుసరించాల్సి ఉంటుంది. అవి: ప్రతి విద్యార్థి భౌతిక మరియు మేధోపరమైన కృత్యాల్లో పాల్గొనడం, తన ఆలోచనల్ని, సందేహాలని తోటి విద్యార్థులతో మరియు ఉపాధ్యాయులతో పంచుకోవడం, తాము చర్చిస్తున్న అంశాలకు తమ అనుభవాలను జోడించడం. జ్ఞాన నిర్మాణం జరగాలంటే వివిధ విషయాలలో జ్ఞానం ఎలా ఆవిష్కరించబడుతుందో, అవి ఏ ఏ రూపాలలో ఉంటుందో అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. జ్ఞాన నిర్మాణం ఏ ఏ సందర్భాల ద్వారా జరుగుతుందంటే పూర్వ భావన, తపన కలిగించడం, మానసిక ప్రక్రియలు. అలాగే ఆలోచింపజేయడం, పిల్లలకి ప్రోత్సాహం, అవకాశం, వారిని భాగస్వాములు చేయడం ద్వారా. ఇప్పుడు జ్ఞాన నిర్మాణం జరగడానికి సోపానాలు చూద్దాం. పూర్వ భావనల నిర్మాణం, పూర్వ భావనలతో పాఠ్యాంశ భావనలకు అనుసంధానం చేయడం, జ్ఞానాత్మక శిక్షణ, భాగస్వామ్య అభ్యసనం, బహుళ ప్రతిస్పందనలు తమ ఆలోచనలకు రూపాన్నివ్వడం, నిర్ధారణ వ్యక్తిగతంగా జట్టుపరంగా చేయడం. ఇది జ్ఞాన నిర్మాణానికి సోపానాలు. ఫస్ట్ వాళ్ళ పూర్వ భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ఆర్డర్లోకి తీసుకురావాలి. ఆ తర్వాత ఆ పూర్వ భావనలతో మనం చెప్తున్న పాఠ్యాంశ భావనని అనుసంధానించాలి. ఆ తర్వాత జ్ఞానాత్మక శిక్షణ మన చెప్పడం అన్నమాట, మన పాఠ్యాంశం గురించి వాడికి అన్ని చెప్పడం. ఆ తర్వాత భాగస్వామ్య అభ్యసనం అన్నమాట, అంటే మనం చెప్తూ వాడితో చెప్పిస్తూ ఇలా. అలాగే వాడి నుంచి ప్రతిస్పందనలు సేకరించడం, వాడు ఏమనుకుంటున్నాడు, వాళ్ళ ఆలోచనలకు కూడా ఒక రూపాన్ని ఇవ్వడం. ఆ తర్వాత నిర్ధారణ అనేది వ్యక్తిగతంగా జట్టుపరంగా చేయడం. ఇది జ్ఞాన నిర్మాణ సోపానాలు. నిర్మాణాత్మక అభ్యసనంలో ఉపాధ్యాయుడు సమాచారాన్ని పిల్లలే సృష్టించుకునేలా పరిస్థితుల్ని, వాతావరణాన్ని తరగతి గదుల్లో కల్పించాల్సి ఉంటుంది. సమైక్య ఉపగమంలో వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధం ఏర్పరచడం జరుగుతుంది. వివిధ సబ్జెక్టులను మరియు అందులోని అనుభవాలను ఏకీకృతం చేయడమే పాఠ్య ప్రణాళికలను సమైక్యపరచడం అని అంటాం. పరస్పరాధారిత ఉపగమంలో వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తూ వాటి మధ్య గల ఏకీకృత భావనల్ని విద్యార్థికి అందించడం జరుగుతుంది. సో రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం వాస్తవిక బోధనకు వీలుగా ఉంటుంది. దీనిని మొదటిగా 1970లో పియాజే ఉపయోగించాడు. ప్రస్తుతం ఇది అందరికీ ఆమోదయోగ్యమైన ఉపగమం. క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం. అభ్యసనం అనేది సాంప్రదాయ పద్ధతిలో లాగా ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితం చేయకుండా అందుకు సంబంధించిన ఇతర సబ్జెక్టుని సందర్భానుసారంగా చర్చిస్తూ కొనసాగేదే క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం అన్నమాట. ట్రాన్స్ డిసిప్లినరీ ఉపగమం విద్యార్థుల అభ్యసనంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకి సమాధానపరుస్తూ కొనసాగుతుంది. ఇది ఒక విశ్లేషణాత్మక, నిరంతర పరిశోధనాత్మక ఉపగమం అన్నమాట. బహుళ విభాగ ఉపగమం అంటే తరగతి గది బోధనను ప్యాసివ్ నుండి యాక్టివ్ గా మారుస్తుంది. ఇందులో విద్యార్థుల కేంద్రంగా బోధన జరుగుతుంది.
దీనిలో వివిధ సబ్జెక్టుల బోధకులు సమిష్టిగా ఉండి అభ్యాసకులతో చర్చిస్తారు. వివిధ సబ్జెక్టుల బోధకులు, ఓకే, ఒకరి అభిప్రాయాలను మరొకరు సమిష్టిగా చర్చించుకుంటూ అభ్యాసకులను కూడా చర్చలో ఆసక్తిగా పాల్గొనేలా చేస్తూ వారికి వారే ఒక ముగింపుకు వచ్చేలా బహుళ విభాగోపగమం వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ సమస్య ఆధారిత ఉపగమం. ముఖ్య లక్ష్యాల సాధనకు అనుగుణంగా మరియు ప్రజాస్వామిక విలువల్ని, మానవతా విలువల్ని విద్యార్థుల్లో పెంపొందిస్తూ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు వీలు కల్పించే పాఠ్య ప్రణాళిక మరియు తరగతి గది బోధనే సమస్య ఆధారిత ఉపగమం. భాష, గణిత శాస్త్రం వంటి సబ్జెక్టులో గల కొన్ని సమస్యల లోతైన అధ్యయనానికి డిసిప్లైన్ సెంటర్డ్ కరికులం ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి సమాచారాన్ని మొత్తాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించిన సంవత్సరం 1905. మానవుడు కుటుంబం నుంచి వివిధ స్థాయిలో ప్రగతి చక్రంలో మూడోది ఏంటి అంటే గ్రామం కదా. ఫస్ట్ కుటుంబం, ఇరుగు పొరుగు, తర్వాత గ్రామం, మూడోది గ్రామం అన్నమాట. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అన్నది ఎవరు అంటే గాంధీ గారు. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటే సాంఘిక శాస్త్రం. పాఠశాల విద్య తొలి దశలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటే మూల విద్యా ప్రణాళికకి. కార్య పథకాన్ని ప్రచురించింది ఎవరు అని అడిగారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అండి. అది ప్రచురించిన తర్వాత అందులోని అంశాలను తీసుకొని మన రాష్ట్ర మానవ వనరుల శాఖ అనేది 93-94 నుంచి అమలు పరిచింది అనమాట. సో మనకి కార్య పథకం ప్రచురించింది ఎవరు అని అడిగారు కాబట్టి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సాంఘిక శాస్త్ర బోధన వల్ల వచ్చే ఫలితాలని విలువలు అంటారు. బోధన వల్ల సాధించవలసిన గమ్యాలని ఆశయాలు అంటారు. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడింది జాన్ కీట్స్ అన్నమాట. ఓకే, దీని ద్వారా విద్యార్థుల్లో విశాల దృక్పథం అలవడుతుంది అంటే శాస్త్రీయ వైఖరులు. హిస్టోరియా అనే పదం ఏ భాషకు చెందినది అంటే గ్రీకు భాషా పదం. హిస్టోరియా అంటే అన్వేషణ ద్వారా అభ్యసనం. మానవ సమాజంలో కాలక్రమానంగా వచ్చిన మార్పులని అభివృద్ధి గూర్చి విద్యార్థులకు సరైన అవగాహన పెంపొందించడం అనేది ఏ శాస్త్రం యొక్క బోధనా లక్ష్యం అంటే చరిత్ర. జియోగ్రాఫియా అనే పదం ఏ భాష నుంచి వచ్చిందంటే గ్రీకు. జియో మరియు గ్రాఫియా అంటే భూమి మరియు వర్ణన అని. విద్యార్థికి సమర్థుడైన ప్రజాస్వామ్య పౌరుడిగా శిక్షణ ఇచ్చుటకు అవసరమైన పరిజ్ఞానాన్ని ఏ శాస్త్రం అందిస్తుంది అంటే రాజనీతి శాస్త్రం. ఓకియో మరియు నామస్ అనే పదాలు గ్రీకు భాషా పదం నుంచి వచ్చాయి. ఏ శాస్త్రాన్ని పఠించడం ద్వారా వివిధ సంస్థల పరిణామాన్ని విమర్శనాత్మకంగా అవగాహన చేసుకోవచ్చు అంటే చరిత్ర. చరిత్ర ద్వారానే ఆ సంస్థలు అప్పట్లో ఎలా ఉండేవి, అవి కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందాయి, వాటి పరిణామం ఏంటి అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ప్రకృతి, పరిసరాలు, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధం తెలిపేది భూగోళ శాస్త్రం. విద్య అనేది ఉపాధ్యాయుడి ద్వారానో లేదా పోస్ట్ ద్వారానో చేరవేసే వస్తువు కాదు. నిజమైన విద్య బిడ్డ భౌతిక, సాంస్కృతిక క్షేత్రంలో సృష్టించబడుతుంది అన్నది ప్రొఫెసర్ ఎస్ పాల్ అన్నమాట. జ్ఞాన నిర్మాణం యొక్క సోపానాల క్రమం ఆల్రెడీ అది క్రమంలోనే ఉంది, మీరు చూడొచ్చు. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ పూర్వభావనల నిర్మాణం, తర్వాత వాటిని పాఠ్యాంశ భావనలతో అనుసంధానం, ఆ తర్వాత జ్ఞానాత్మక శిక్షణ, తర్వాత భాగస్వామి అభ్యసనం, బహుళ ప్రతిస్పందనలు, నిర్ధారణ వ్యక్తిగతంగా లేదా జట్టుగా అని చెప్పి. సో ABCDEF అనేది వరుస క్రమం అనమాట. ఇప్పుడు సమైక్య ఉపగమానికి పరస్పర ఆధారిత ఉపగమానికి చిన్న తేడా ఉంది. అది తెలుసుకోకపోతే ఈ రెండు ఒక్కలాగే అనిపిస్తాయి. బిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తప్పు చేస్తాం అన్నమాట. ఇప్పుడు సమైక్య ఉపగమం ఏంటంటే వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధం. మరి పరస్పర ఆధారిత ఉపగమం అన్న అదే, కానీ ఏంటి డిఫరెన్స్ అంటే ఏదైనా ఒక అంశాన్ని చెప్పేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి, అందులో భావనలు విద్యార్థికి అందించడానికి మనం వివిధ సబ్జెక్టుల మీద ఆధారపడతాం. వాటిలోంచి అంశాలను కూడా అంశాలను తెచ్చి విద్యార్థికి చెప్పేస్తాం అన్నమాట. చెప్పేసేటప్పుడు ఆ సబ్జెక్టుల ప్రత్యేకతను కోల్పోవు. మనం సైన్స్ నుంచి తెచ్చి ఈ విషయం చెప్తున్నాం, సోషల్ నుంచి తెచ్చి ఈ విషయం చెప్తున్నాం, ఆ విద్యార్థికి అర్థమవుతుంది. జస్ట్ వాటి మీద ఆధారపడి వాటిలో విషయాల్ని విద్యార్థి అవగాహన చేసుకోవడానికి, ఆ కాన్సెప్ట్ రావడానికి పరస్పర ఆధారిత ఉపగమం ఉపయోగపడుతుంది. మరి సమైక్య ఉపగమం అంటే ఏంటంటే మొత్తం మిక్స్ అయిపోతాయి అన్నమాట, ఏకీకృతం అయిపోతాయి అన్నమాట. అంటే పాఠ్య ప్రణాళికలు అన్ని కూడా కలిసిపోతాయి, దేనికవి విడివిడిగా ఉండవు అన్నమాట. సో అది సమైక్య ఉపగమం అన్నమాట. వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధం ఏర్పడుతుంది, అందులోనే ఏర్పడుతుంది, ఇందులోనే ఏర్పడుతుంది. కాబట్టి ఇందులో ప్రత్యేకతను కలిగి ఉంటాయి, ఇందులో మొత్తంగా కలిసిపోతాయి అన్నమాట.
అది కాన్సెప్ట్, అది చిన్న డిఫరెన్స్ అన్నమాట. అది తెలుసుకోకపోతే రెండు ఒకేలా అనిపిస్తాయి మనకు. ఓకేనా, దాని మీద ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఓకే, ఏకీకృతం చేయడం పాఠ్య ప్రణాళికల్ని వివిధ సబ్జెక్టులు మరియు అందులోని అనుభవాలను ఏకీకృతం చేయడమే పాఠ్య ప్రణాళికని సమైక్యపరచడం అని అంటారు. అది సమైక్యోపగమం. మరి పరస్పర ఆధారిత ఉపగమం అంటే చెప్పాను కదా, ఆ భావనని విద్యార్థికి అందించడం కోసం దాని మీద ఆధారపడి అందులోనూ తెచ్చుకుంటాం అన్నమాట. అది పరస్పర ఆధారిత ఉపగమం. ఓకే, వివిధ సబ్జెక్టులను మరియు అందులోని అనుభవాలని ఏకీకృతం చేయడం సమైక్యోపగమం. నదులు అనే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఆర్ట్ ఎడ్యుకేషన్, విజ్ఞాన శాస్త్రం మరియు భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం అంశాలని మేళవించి బోధన చేయడం అనేది పరస్పర ఆధారిత ఉపగమం. వేరే వాటి మీద ఆధారపడి బోధన చేస్తున్నాం కదా, అదన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు క్లారిటీగా ఉంది కదా, 1-2 సార్లు చదవండి, అదే వచ్చేస్తుంది. ఓకే, ఏ ఉపగమంలో వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తూ వాటి మధ్య గల ఏకీకృత భావనల్ని విద్యార్థికి అందించడం జరుగుతుంది అని అడిగారు. వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తూ వాటి మధ్య గల భావనల్ని విద్యార్థికి అందించడం జరిగేది ఎందులో? పరస్పర ఆధారిత బోధనా పద్ధతులు. ఓకే, వాస్తవిక బోధనకు వీలుగా ఉండేది క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం అన్నమాట. క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటిగా 1970లో ఉపయోగించింది పియాజే. అభ్యసనం అనేది సాంప్రదాయ పద్ధతిలో లాగా ఒక సబ్జెక్టును మాత్రమే పరిమితం చేయకుండా అందుకు సంబంధించిన ఇతర సబ్జెక్టులను సందర్భానుసారంగా చర్చిస్తూ కొనసాగే ఉపగమం ఏది అంటే క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం. ఇక్కడ సమైక్య ఉంది, పరస్పర ఆధారిత ఉంది, క్రమబద్ధము ఉంది, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే, జాగ్రత్తగా చూసుకోవాలి దేనికి డిఫరెన్స్ ఏంటి. సందర్భానుసారం చర్చిస్తూ కొనసాగే అడిగితే క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం. ఇప్పుడు చూద్దాం. చూసారా, చిన్న డిఫరెన్స్ అండి. సందర్భానుసారం చర్చిస్తూ కొనసాగేది, మూడిటికి తేడా తెలుసుకోలేదంటే మార్పు పోతుంది. ఓకేనా, భావనల్ని విద్యార్థికి అందించడానికి వివిధ సబ్జెక్టుల మధ్య సందర్భాన్ని ఏర్పరిచేది పరస్పర ఆధారిత ఉపగమం. పాఠ్య ప్రణాళికలని సమైక్యపరిచేది సమైక్య ఉపగమం. సందర్భానుసారం చర్చిస్తూ కొనసాగేది క్రమబద్ధ శిక్షణ ఉపగమం. ఓకే, ఏ ఉపగమం తరగతి గది బోధనను ప్యాసివ్ నుండి యాక్టివ్ కు మారుస్తుంది అంటే బహుళ విభాగ ఉపగమం. దీని గురించి చెప్పుకున్నాం కదా, ఒకరి అభిప్రాయాలను మరొకరు సమిష్టిగా చర్చించుకుంటూ అభ్యాసకులను కూడా చర్చలో ఆసక్తిగా పాల్గొనేలా చేస్తూ వారికి వారే ఒక ముగింపుకు వచ్చేలా వీలు కల్పించే ఉపగమం బహుళ విభాగ ఉపగమం అన్నమాట. ముఖ్య లక్ష్యాల సాధనకు అనుగుణంగా మరియు ప్రజాస్వామిక విలువల్ని, మానవతా విలువల్ని విద్యార్థుల్లో పెంపొందిస్తూ ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు వీలు కల్పించేది సమస్య ఆధారిత ఉపగమం. సమస్య ఆధారిత అనుకుంటా, అది సమస్య అని పడింది. భాష, గణిత శాస్త్రం అంటే ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితమై లోతైన అధ్యయనానికి ఉపయోగపడితే డిసిప్లైన్ సెంటర్డ్ కరిక్యులం. ఓకే, ఏ విద్యా ప్రణాళిక వివిధ సామాజిక శాస్త్రాల్లోని ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య పాఠ్యక్రమం రూపొందించాలని సూచించిందంటే 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975 అంట. ఒకసారి చూద్దాం ఇది కూడా. ఎవరు సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో మౌలిక అంశాల పాత్ర అతిగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారంటే విద్యా ప్రణాళిక సమీక్ష 1988 అంట. క్రింది వాటిలో ఏది జాతీయ కరికులంలోని 10 మౌలిక అంశాల్లో ఒకటి కాదు? స్త్రీ పురుషుల సమానత్వం ఉంది, పరిసరాల పరిరక్షణ ఉంది, చిన్న కుటుంబ భావన ఉంది, రోడ్డు భద్రతా విద్య లేదు. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక సమగ్రంగా ఉండాలి కానీ అధిక సమాచారంతో విద్యా ప్రణాళిక భారాన్ని మోపకూడదు అని చెప్పింది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్దేశం, ప్రాముఖ్యతపై తనదైన శైలిలో ప్రస్తావించింది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ఇప్పుడు నేను మీకు 40 బిట్స్ వరకే చెప్తాను. 80 బిట్స్ అనుకున్నా కదా, మిగతా 40 బిట్స్ ఏం చేస్తానంటే ఈ సండే ప్రాక్టీస్ టెస్ట్ ఉంది కదా, ఆ 20 బిట్స్ ఇస్తాను. నెక్స్ట్ సండే కూడా 20 ఇస్తాను. అప్పుడు 3 వీక్స్ కూడా మీరు చాప్టర్ని కంటిన్యూస్ గా రివిజన్ చేస్తూ ఉంటారు, ఇచ్చిన బిట్లని స్టడీ చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ టెస్ట్ రాస్తూ ఉంటారు. నెక్స్ట్ డిఎస్సి ఈ చాప్టర్ నుంచి బిట్ మిస్ అవ్వదు అన్నమాట. ఓకే, సో అలా ప్లాన్ చేద్దాం. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్దేశాలు, ప్రాముఖ్యతను రూపొందించింది రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని శక్తివంతమైన సమాజ నిర్మాణం జరగాలంటే విద్య కీలకమైన సాధనం అన్నది అమర్త్య సేన్. రాజ్యాంగబద్ధంగా పౌరులందరికీ అందవలసిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించడం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపింది కొఠారి కమిషన్. నాణ్యమైన విద్య కోసం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009,
విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానంలోని కొన్ని మార్పులను సూచిస్తూ అవి ఏ విధంగా ఉండాలో తన ఉద్దేశాన్ని మార్గదర్శకాలని పేర్కొన్న వాటిలో సరైనది ఏది అంటే 5వ అధ్యాయం సెక్షన్ 29 1 and 2. సో ఇక్కడతో మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.